Today we'll discuss the paper IBPS SO only. See the first question from the reasoning. First one a puzzle ochindi. There are 8 persons who are sitting around a circular table with equal distance and all the persons are facing outside అని ఇచ్చారు. So 8 members కి arrangement తీసుకోవాలి కదా. So 8 members కి arrangement తీసుకుందాం. As we know that we'll have two possibilities. Second possibility కూడా space ఇద్దామండి. Condition is given that all the 8 members are facing away from the center. So away from the center లో ఉన్నారు all the 8 members. సో అడిషనల్ డేటా ఇచ్చారండి 8 members కి కూడా మనము 8 డిఫరెంట్ గేమ్స్ ని కూడా అలొకేట్ చేయాలని కండిషన్ ఇచ్చారు. సో 8 members కి 8 డిఫరెంట్ గేమ్స్ ని కూడా అలొకేట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ కి వెళ్తే y సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ b అని ఇచ్చారు. b కి సెకండ్ రైట్ లో y ని కూర్చోబెట్టాలి. సో b అనే పర్సన్ ఇక్కడ ఉన్నారనుకోండి, b కి సెకండ్ రైట్ లో y అనే పర్సన్ రావాలి. సేమ్ కండిషన్ తీసుకుంటున్నా, b కి సెకండ్ రైట్ లో y ని తీసుకుంటున్నాం. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ y అండ్ బ్యాడ్మింటన్ అన్నారు. సో y కి బ్యాడ్మింటన్ కి మధ్యలో 2 members. సో 1 and 2 కండిషన్ లో బ్యాడ్మింటన్ ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటి అంటే 2 members గ్యాప్ తో బ్యాడ్మింటన్ గేమ్ ని ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఈస్ సెకండ్ పాసిబిలిటీ అండి. నెక్స్ట్ కండిషన్ కి రండి. ఎక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బ్యాడ్మింటన్ అన్నారు. బ్యాడ్మింటన్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఎక్స్ అవుతారు. సో బ్యాడ్మింటన్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఎక్స్. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ హాకీ అన్నారు. సో 8 members అరేంజ్మెంట్ లో 2 members కి మధ్యలో 3 members గ్యాప్ ఉన్నారంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి. సో ఎక్స్ కి ఆపోజిట్ లో వచ్చే పర్సన్ ఎవరు అంటే ఇట్ ఈస్ హాకీ అండి. సో వై అనే పర్సన్ కి మనం ఇచ్చిన గేమ్ ఇట్ ఈస్ హాకీ అవుతుంది. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఎక్స్ కి ఆపోజిట్ లో బి అంటే బి అనే పర్సన్ కి మనం ఇచ్చే గేమ్ హాకీ అవుతుంది. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ W సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ హాకీ అన్నారు. హాకీకి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ W. హాకీకి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ W. ద నెక్స్ట్ కండిషన్ అండి ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ Z అండ్ D అన్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 8 members మధ్యలో 8 members అరేంజ్మెంట్ లో 2 members కి మధ్య 3 members గ్యాప్ ఉన్నారు అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. Z అండ్ D ని కూర్చోపెట్టడానికి కంప్లీట్ లైన్ ఎక్కడ ఖాళీ ఉందో చెక్ చేస్తే ఈ లైన్ ఖాళీగా ఉంది. అయితే ఎటుపక్క Z తీసుకోవాలి, ఎటుపక్క D తీసుకోవాలంటే ద కండిషన్ ఇచ్చారు. D is not an immediate neighbor of B అన్నారు. సో B కి నైబర్ గా D ఉండకూడదు అంటే సో D అనే పర్సన్ ఇక్కడ వస్తారు, Z ఇక్కడ వస్తారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేద్దామండి. B కి నైబర్ గా D ఉండకూడదు. సో D అండ్ Z ఉన్న అవైలబిలిటీ ఇచ్చేసాము. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ Z అండ్ C అన్నారు. సో Z కి C కి మధ్యలో ఓన్లీ 1 person. when కమింగ్ టు హియర్ Z కి C కి మధ్యలో ఓన్లీ 1 person అండి. నెక్స్ట్ కండిషన్ లో ద వన్ హూ లైక్స్ వాలీబాల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. సి కి థర్డ్ లెఫ్ట్ లో వాలీబాల్. సో 1 2 3 ఇక్కడికి వాలీబాల్ వస్తారు. ఇటు పక్కకు రండి. సి కి థర్డ్ లెఫ్ట్ లో వాలీబాల్ 1 2 3 అంటే వై అనే పర్సన్ కి వాలీబాల్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ అండి ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ వాలీబాల్ అండ్ రగ్బీ అన్నారు. వాలీబాల్ కి రగ్బీకి మధ్యలో ఓన్లీ 1 person. సో వాలీబాల్ ఇక్కడ ఉంది, రగ్బీ రావడానికి లేదు కదా. సో ఎక్స్ అనే పర్సన్ కి మనం రగ్బీని ఇస్తున్నాం. సేమ్ కండిషన్ అండి, వాలీబాల్ కి రగ్బీకి కుదరట్లేదు. సో ఎక్స్ అనే పర్సన్ కి రగ్బీని అలొకేట్ చేద్దాం. నెక్స్ట్ కండిషన్ అండి ద నెక్స్ట్ పాయింట్ ఈస్ గివెన్ యాజ్ ఏమని ఇచ్చారు అంటే బి డస్ నాట్ ద వన్ హూ లైక్స్ రెజ్లింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రగ్బీ అన్నారు. రగ్బీకి సెకండ్ రైట్ లో రెజ్లింగ్ రావాలి. రగ్బీకి సెకండ్ రైట్ లో రెజ్లింగ్స్ అంటే బి అనే పర్సన్ కి రెజ్లింగ్ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు రగ్బీకి సెకండ్ రైట్ లో రెజ్లింగ్. అయితే రెండు పాసిబిలిటీస్ లో ఒక పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోవాలి. బి డస్ నాట్ లైక్ రెజ్లింగ్ అన్నారు, కానీ మనకి బి అనే పర్సన్ కేగా రెజ్లింగ్ ఇచ్చాము. సో దిస్ ఇస్ ఏ ఫెయిల్యూర్ కండిషన్ అండి. ఇందులోంచి ఆన్సర్ రావాలి. ద వన్ హూ లైక్ సాకర్ ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వై అన్నారు. వై కి నైబర్ గా సాకర్ ఉండకూడదు అన్నారు. అంటే WD కి సాకర్ ఇవ్వకూడదు అంటే Z అనే పర్సన్ కి సాకర్ ఇవ్వచ్చుగా. నెక్స్ట్ పాయింట్ అండి W డస్ నాట్ లైక్ క్రికెట్ అన్నారు. సో W కి క్రికెట్ ఇవ్వకూడదు అంటే D అనే పర్సన్ కి క్రికెట్ ఇవ్వచ్చు. సో D కి క్రికెట్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి గేమ్స్ లో ఆగిపోయిన 8th గేమ్ డేటాలో ఏం ఆగిపోయిందండి, టెన్నిస్ ఆగిపోయింది. సో టెన్నిస్ ని తీసుకొచ్చి W కి అలొకేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు పర్సన్స్ లో ఆగిపోయిన 8th పర్సన్ ఎవరున్నారు డేటాలో చెక్ చేయండి. ఆగిపోయిన పర్సన్ ఏ ఆగిపోయారు కదా. సో ఏ అనే పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేసాం. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కి రండి. హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఎక్స్ కి థర్డ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ 1 2 3 W ఆర్ టెన్నిస్ అవ్వాలి. ఆప్షన్స్ లో చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి.
హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ రెజ్లింగ్ అన్నారు. రెజ్లింగ్ అనేది ఏ అనే పర్సన్ కి ఇచ్చాం కదా, ఇట్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ కానటువంటి స్టేట్మెంట్, డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జెడ్ అన్నారు. జెడ్ కి సెకండ్ రైట్ లోనే ఉన్నారు, సరిపోతుంది. మనకు కావాల్సింది ఫాల్స్. వై లైక్స్ హాకీ అన్నారు, ఫాల్స్ కదా, ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నారు. క్వశ్చన్ మార్క్ లో వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏంటని అడుగుతున్నారు. జెడ్ ఏ ఇచ్చారు, సో జెడ్ టు ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్డి, అంటే ఒక పర్సన్ వదిలేసి ఎక్స్డి తీసుకున్నారు. నెక్స్ట్ లాజిక్ లో బీజెడ్ తీసుకున్నారు, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టూ ఎలిమెంట్స్ వదిలేసి బీజెడ్ కి వెళ్ళారు, అంటే ఇదే ఆర్డర్ లో వదిలేస్తూ వెళ్తున్నారు. సో ఇక్కడికి 1 పర్సన్ వదిలేశారు, ఇక్కడికి 2 పర్సన్ వదిలేశారు, ఇక్కడికి 3, ఇక్కడికి 4. అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ దగ్గర నుంచి 5 పర్సన్స్ వదిలేయాలి. సో ఎక్స్ నుంచి 5 పర్సన్స్ వదిలేస్తే 1 2 3 4 5, అంటే ఏసీ కాంబినేషన్ లో ఆన్సర్ రావాలి. ఏ ఆప్షన్ సరిపోతుందంటే సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. 4 ఆర్ అలైక్, ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ చెక్ చేద్దాం. డబ్ల్యూ టు సి ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నారు. బి అండ్ డి ఆపోజిట్ లో లేరు. థర్డ్ ఆప్షన్ కి వెళ్తే వీ కెన్ ఫైనలైజ్ అవర్ ఆన్సర్. ఎక్స్ నుంచి బి కి ఇచ్చారు, ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నారు. డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ ద పర్సన్ హూ లైక్ సాకర్ అన్నారు. ఎవరెవరికి మధ్యలో అడుగుతున్నారు, డి కి సాకర్ కి మధ్యలో. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ డి, డి కి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే బ్యాడ్మింటన్ సి అనే పర్సన్ కూర్చుంటున్నారు. ఆప్షన్ వైజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. అండ్ దెన్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. Petrol prices in country Z has hovered around 73 per liter for a long time. Economic downturn in country A, however, has led to an increase in the price line by more than 63% throughout country Z అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందంటే పెట్రోల్ రేట్ పెరిగిపోయింది, దీని మొత్తం కంట్రీ వైడ్ అంతా కూడా పెరిగిపోతుంది అని ఇచ్చారు. సో కంట్రీ జెడ్ ఇంపోర్ట్స్ ఫ్యూయల్ ఫ్రమ్ కంట్రీ ఏ అని ఇచ్చారు. బయట నుంచి తెచ్చుకుంటున్నామా లేదా అనేది క్లారిటీ లేదండి. ఎకనామిక్ డౌన్ టర్న్ నెగిటివ్లీ ఎఫెక్ట్స్ ద ఆయిల్ ఇండస్ట్రీ ఆఫ్ కంట్రీ ఏ అని ఇచ్చారు. ఎకనామిక్ గో డౌన్ అన్నది పెట్రోల్ దాని మీద డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతోంది. సో సెకండ్ ఒకటే అజ్యూమ్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్ వైజ్ చూస్తే ఓన్లీ 2 క్యాన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని తీసుకుంటే ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్ చూడండి. So there are 8 members అని ఇచ్చారు. 8 members ఉన్నారు. They are sitting in a straight line and all are some are facing north and some are facing south అని ఇచ్చారు. We'll start with the first point. B sits fifth to the left of F, whereas F is facing south అని ఇచ్చారు. సో F ఎలా ఉన్నారట, F is facing south and B sits fifth to the left of F. సో 1 2 3 4 ఇక్కడికి B అనే పర్సన్ వస్తున్నారు. B does not sit at any of the extreme ends అన్నారు. ఎక్కడా ఉండట్లేదు కాబట్టి డెఫినెట్ గా అటుపక్క ఓ పర్సన్ ని తీసుకోవాలి. సేమ్ కండిషన్స్ అనుకుంటగా ఎఫ్ కి ఫిఫ్త్ లెఫ్ట్ లో బి ఉండాలి, బి అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదు, అంటే డెఫినెట్ గా ఇంకో పర్సన్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ హెచ్. సో 1 and 2 కండిషన్ లో హెచ్ అనే పర్సన్ ఇక్కడికి వస్తారు. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ నార్త్. హెచ్ యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. D sits third to the left of A, whereas A does not sit at any of the extreme ends of the line అన్నారు. సో D కి థర్డ్ లెఫ్ట్ లో D sits third to the left of A. A కి థర్డ్ లెఫ్ట్ లో D ఉండాలి, అయితే A does not sit at any of the extreme ends అని ఇచ్చారు. సో ఎన్ని ప్లేసెస్ ఛాన్స్ ఉన్నాయి చెక్ చేసినట్లయితే ఇక్కడ అనుకుని స్టార్ట్ చేసిన ఒక కండిషన్ ప్రకారంగా సో డి అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఏ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్నారు. సో 1 2 3 ఇక్కడికి డి అనే పర్సన్ ని అలొకేట్ చేశాను. ఒక పాసిబిలిటీలో మనం ఇలా తీసుకున్నామండి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. బి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఏ ఫేసింగ్ నార్త్ కాబట్టి ఇంకో పర్సన్ ఫేసింగ్ సౌత్ అవుతారు. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సి ఫేస్ సౌత్. సి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, ఫేసింగ్ సౌత్ అవ్వాలి అన్నారు. సో సి అనే పర్సన్ ఇక్కడ తీసుకోవడానికి దెర్ ఈస్ నో పాసిబిలిటీ, ఎందుకంటే సౌత్ ఫేసింగ్ కుదరదు కాబట్టి. అయితే కండిషన్ ఇచ్చారు, సి గాని ఈ గాని హెచ్ యొక్క ఇమీడియట్ నైబర్స్ అవ్వరు అన్నారు, అంటే సి డెఫినెట్ గా ఇక్కడ రారు. సో సి అనే పర్సన్ ఇక్కడ అనుకుంటున్నా, సి యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అనుకుంటున్నా, అయితే హెచ్ కి నైబర్ గా ఈ రాకూడదు అన్నారు. సో ఆ కండిషన్ ప్రకారం మనం ఈ అనే పర్సన్ కి లాస్ట్ ప్లేస్ ని అలొకేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చారు, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. డి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నారు అన్నారు. ఇంకా మనకి డేటాలో ఆగిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ అలొకేట్ చేస్తే పజిల్ కంప్లీట్ అయిపోయిందండి. సో క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో,
బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు జీ అన్నారు. జీ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. జీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ, లెఫ్ట్ లో ఉన్నారు, ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. జీ ఈస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ అన్నారు, అది కూడా ఫాల్స్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ బి అన్నారు, సరిపోతుంది కదా, ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్ అన్నారు, ఎఫ్ కి హెచ్ కి మధ్యలో డి అనే పర్సన్ ఉన్నారు, ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ సీటెడ్ ఎట్ ద టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నారు, ఎఫ్ ఒకళ్ళు ఈ ఒకళ్ళు అవ్వాలి, ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు హెచ్ అన్నారు, సో 1 2 3, ఫోర్త్ టు ద లెఫ్ట్ అవ్వాలి, ఆప్షన్స్ లో చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ సరిపోతుంది. అండ్ దెన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నారు, ఎవరూ లేరు కదండి, సో ఆన్సర్ నన్ అవుతుంది, ఇట్ ఈస్ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ క్రిటికల్ పార్ట్ నుంచి చూడండి ఏమి ఇచ్చారో. Government of country X has decided to withdraw the tax relief provided to the companies in service sector అని ఇచ్చారు. ట్యాక్స్ ని విత్డ్రా చేసేసుకోవాలనుకుంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అ రీజన్ ఫర్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నారు, ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అన్నారు. ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ క్లెయిమ్డ్ బై ద కంపెనీస్ ఇన్ సర్వీస్ సెక్టర్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్స్ అన్నారు. సో ఏం జరుగుతుందంటే ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి తీయాలనుకుంటున్నారు, జెన్యూన్ రీజన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, సో ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ దానికి రెండు ఏమి ఇచ్చారు, అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. There are 8 members, there are 7 members who are living on 7 different floors అని ఇచ్చారు. 7 members కి 7 floors ఇవ్వాలి. అడిషనల్ డేటా is provided that each one of them has a different profession అని ఇచ్చారు. సో కండిషన్స్ లో స్టార్ట్ చేసే ముందు ఫ్లోర్స్ మోడల్ కదా, 7 6 5 4 3 2 అండ్ 1. సో ఫ్లోర్స్ మోడల్లో మనం అజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టీచింగ్ ప్రొఫెషన్ కూడా మనం అలొకేట్ చేయాలండి. సో ఫస్ట్ పాయింట్స్ కి వెళ్ళినట్టయితే ద ఫస్ట్ కండిషన్ గివెన్ హియర్ ఇస్ ద టీచర్ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3 అని ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్ లో వచ్చే పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే ద పర్సన్ ఈజ్ ఏ టీచర్. అండ్ దెన్ ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ టీచర్ అండ్ ఎఫ్ అన్నారు, టీచర్ కి ఎఫ్ కి మధ్యలో ఓన్లీ 2 members, సో 1 2 అంటే సిక్స్త్ ఫ్లోర్ లో వచ్చే పర్సన్ ఇట్ ఈస్ ఎఫ్ అండి. డి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ద పైలట్ అని ఇచ్చారు. సో ఇక్కడ కండిషన్ ఇస్ గివెన్ దట్ డి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్, అయితే ఇమీడియట్లీ బిలో పైలట్. సో డి ఈస్ నాట్ ఏ టీచర్ అని ఇచ్చారు, సో ఈ పర్సన్ డి అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మనం ఎన్ని ప్లేసెస్ లో అరేంజ్ చేయొచ్చు ఒకసారి చెక్ చేద్దాం. సో పైలట్ ఫాలోడ్ బై డి, డి లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో పైలట్, సో డి కి ఆడ్ ప్లేసెస్ ఇవ్వాలి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఫిఫ్త్ ఫ్లోర్ లో పెట్టొచ్చు, ఆర్ఎల్స్ సెకండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఉన్న అవైలబిలిటీలో సిక్స్త్ ఫ్లోర్ లో పైలట్ అనుకుని ఫిఫ్త్ ఫ్లోర్ లో డి అనుకుంటున్నా. ఇది కాకుండా వీ హ్యావ్ అనదర్ పాసిబిలిటీ అండి. సో సెకండ్ ఫ్లోర్ లో పైలట్ అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో డీని తీసుకొచ్చి అలొకేట్ చేయొచ్చు. సో సేమ్ కండిషన్స్ రాసుకోవాలి కదా. సో ఇక్కడికి టీచర్ అయితే టీచర్ కి ఎఫ్ కి మధ్యలో 2 members, ఆ కండిషన్ ని ప్లేస్ చేసాం, మనకి సెకండ్ పాసిబిలిటీ వచ్చింది, కన్సిడర్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 3 people live between E and the singer, E lives on one of the floors above singer అని ఇచ్చారు. సో ఈ కి సింగర్ కి మధ్యలో 3 members ఉండాలి, అయితే ఈ అనే పర్సన్ సింగర్ కన్నా పైనే ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. సో ఇటుపక్క పాసిబిలిటీ ఫస్ట్ చెక్ చేస్తే ఈ గనక 7th ఫ్లోర్ లో స్టార్ట్ చేసినట్లయితే 1 2 3 ఇక్కడికి సింగర్ కుదరదు కదండి. సో ఓన్లీ అవైలబిలిటీ అంటే 4th ఫ్లోర్ లో ఈ తీసుకుంటే 1 2 3 ఇక్కడ కూడా కుదరట్లేదు కదా. సో కంప్లీట్ ఈ పాసిబిలిటీ అన్నది ఎరాడికేట్ అయిపోతుంది అనుకుంటుగా. సో ఎక్కడి నుంచే మనకు ఆన్సర్ రావాలి, చెక్ చేద్దాం. సో చెక్ చేసినట్లయితే ఈ అనే పర్సన్ కి 7th ఫ్లోర్ ఇస్తే 1 2 3 సింగర్ రావడానికి కుదరట్లేదు కదండి. సో 5th ఫ్లోర్ లో ఈని ఇస్తున్నాను, సో 1 2 3 అంటే డి అనే పర్సన్ కి వచ్చేది ఏంటి అంటే సింగర్ ని తీసుకొచ్చి డి కి అలొకేట్ చేసాం. నెక్స్ట్ కండిషన్ లో ఒక రెండు ఏమి ఇచ్చారో ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ద ఇంజనీర్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద డాక్టర్ అని ఇచ్చారు. సో అక్కడ కండిషన్ ఏమి ఇచ్చారండి, ఇంజనీర్ అనే పర్సన్ ఎలా ఉన్నారట డాక్టర్ కి ఇమీడియట్ గా పైన ఉన్నారు, అయితే ఎఫ్ అనే పర్సన్ ఇంజనీర్ కాదు డాక్టర్ కాదు. సో ఈ పర్సన్ కి ఇవ్వకూడదు అంటే 5th and 4th ఫ్లోర్ లో అలొకేట్ చేసేయచ్చు అనుకుంటుగా. సో ఈ అనే పర్సన్ ఇంజనీర్ అనుకుంటే 4th ఫ్లోర్ లో వచ్చే పర్సన్ డాక్టర్ అనుకోవడం తప్పనించి మనకి ఛాన్స్ లేదు. సో ఉన్న అవైలబిలిటీ ఇచ్చేసాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఏ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబోవ్ ద విచ్ డాక్టర్ లివ్స్ అన్నారు, డాక్టర్ కి పైన ఎక్కడో ఏ రావాలి, అవైలబుల్ గా ఉంది 7th అలొకేట్ చేసాం.
ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ ఏ అండ్ జి అన్నారు. సో 1 2 3 అంటే ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో వచ్చే పర్సన్ జి అవుతారు. ఏ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ అన్నారు. ఏకి బిజినెస్ మ్యాన్ ఇవ్వకూడదు అంటే ఎఫ్ అనే పర్సన్ కి బిజినెస్ మ్యాన్ ఇవ్వచ్చుగా. బి ఈజ్ నాట్ ఏ డాక్టర్ అన్నారు. డాక్టర్ ఉన్న చోట బి ఉండకూడదు అంటే పైలట్ అనే పర్సన్ బిఏగా అవుతారు. ఇప్పుడు మనకి డేటాలో ఆగిపోయిన పర్సన్స్ ఎవరున్నారో చెక్ చేయండి ఒకసారి. సో ఏ బి బి అయిపోయింది, సి అనే పర్సన్ రాలేదు కదా. సో సి అనే పర్సన్ ఇక్కడ అలాట్ చేసాం. మనకి ఆగిపోయిన ప్రొఫెషన్స్ లో ఆగిపోయింది బ్యాంకర్ ఆగిపోయినట్టున్నారు చూడండి. సో ఏ అనే పర్సన్ ఏమవుతారంటే బ్యాంకర్ అవుతారు. సో క్వశ్చన్స్ కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమిచ్చారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అన్నారు. 2 4 6 లో అవైలబిలిటీలో ఉన్నది ఏంటో చూడండి. సో సెకండ్ ఫ్లోర్ లో పైలట్ కానీ డాక్టర్ కానీ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, అలాంటి ఆప్షన్స్ లేవు. అంటే ఎఫ్ సి బి లో ఉండాలి. సి సరిపోతుంది కదా, ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ అన్నారు. ఈకి ఇమీడియట్ గా పైన వచ్చే పర్సన్ ఎఫ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఫిఫ్త్ ఆప్షన్ సరిపోతుంది కదండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. డాక్టర్ టు సింగర్ అని ఇచ్చారు. డాక్టర్ నుంచి సింగర్ కంటే గ్యాప్ ఆఫ్ 2 మెంబర్స్ ఉన్నారు. ఏ నుంచి సికి ఇచ్చారు. సో ఏ నుంచి సికి కూడా గ్యాప్ ఆఫ్ 2 మెంబర్స్ ఉన్నారు. టీచర్ టు పైలట్ అన్నారు. ఇమీడియట్ నైబర్స్ కదా, ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఏ అన్నారు. ఏ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే బ్యాంకర్ అవుతారు. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ నెంబర్ డస్ బి లివ్ అన్నారు. బి అనే పర్సన్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ అన్నారు. డి అనే పర్సన్ తీసుకుంటున్నాము. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. అండ్ దెన్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ స్టేట్మెంట్స్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ లో కంపారిజన్ ఇస్ బిట్వీన్ ఎల్ అండ్ పి. సో ఎల్ నుంచి పి కి కంపారిజన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో ఎల్ నుంచి పి వరకు కంపారిజన్ కావాలి అంటే ఎఫ్ టు ఎల్ ఉంది, పి టు ఎఫ్ ఉంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ పి ఇస్ లెస్ దాన్ ఎఫ్. అంటే మనకు వచ్చే కంపారిజన్ ఎల్ టు పి కావాలి. మనకు యాక్చువల్ గా వచ్చిన రిలేషన్ అయితే పి ఇస్ లెస్ దాన్ ఎల్ వస్తుంది. రివర్స్ లో ఇట్ ఈస్ ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ పి, ట్రూ కదా. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. కమింగ్ టు ద సెకండ్ కంక్లూషన్, ఎఫ్ నుంచి డి కి రిలేషన్ అడుగుతున్నారు. సో ఎఫ్ నుంచి డి వరకు రిలేషన్ కావాలి అంటే ఎఫ్ టు పి తీసుకోవచ్చు అండ్ దెన్ ఎఫ్ టు ఇక్కడ నుంచి డి తీసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చండి, ఎఫ్ ఈస్ గ్రేటర్ దాన్ పి కింద తీసుకోవచ్చు. అయితే ఆల్ త్రూ గ్రేటర్ దాన్ వస్తుంది. రివర్స్ లో లెస్ దాన్ అన్నది ట్రూ. సో 1 and 2 రెండు ట్రూ అవుతున్నాయండి. ఆప్షన్ వైజ్ చూస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 71 ఏమి ఇచ్చారు, రిలేషన్ ఫ్రమ్ ఈ టు టీ అడుగుతున్నారు. సో ఈ నుంచి టీ వరకు అంటే ఈ టు ఓ అండ్ ఓ టు టీ తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. కమింగ్ టు ద సెకండ్ కంక్లూజన్, ఏ నుంచి జెడ్ వరకు రిలేషన్ అడుగుతున్నారు. ఏ నుంచి జెడ్ అంటే మళ్ళీ ఏ టు టీ వెళ్ళాలి, టీ టు జెడ్ వెళ్ళాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్. నెయిదర్ ఆఫ్ దెమ్ ట్రూ అవుతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. See the next question, relation from u to m అడుగుతున్నారు. సో u నుంచి m వరకు వెళ్తే u గ్రేటర్ దాన్ m అన్నది ట్రూ అవుతుంది. సెకండ్ ఒకటే ట్రూ అయిందంటే ఫస్ట్ వన్ అవ్వదు కదా. సో సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్ లో చెక్ చేస్తే ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. See the next question, రిలేషన్ ఫ్రమ్ కే టు హెచ్ అడుగుతున్నారు. సో కే నుంచి హెచ్ వరకు రిలేషన్ కావాలి. సో చెక్ చేస్తే కే టు ఎఫ్, ఎఫ్ టు హెచ్ ని కన్సిడర్ చేయొచ్చు. అయితే మనకు కనిపించేది కే ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అనేది కనిపిస్తుంది. కంక్లూషన్ లో గ్రేటర్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ కదండి. ఆప్షన్ వైజ్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పి నుంచి ఎస్ కి రిలేషన్ అడుగుతున్నారు. సో పి నుంచి ఎస్ కి అంటే ఎస్ టు సి, సి టు పి తీసుకుంటాం. వచ్చే రిలేషన్ ఏమవుతుందంటే ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అవ్వాలి. రివర్స్ అంటే పి ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవ్వాలి. కంక్లూజన్స్ లో చెక్ చేస్తే లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ కదండి. ఆప్షన్ లో చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 75th ఏమి ఇచ్చారో. సో రిలేషన్ ఫ్రమ్ జే టు ఎన్ ఇచ్చారు. సో జే నుంచి ఎన్ వరకు అంటే లెస్ దాన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. సెకండ్ కంక్లూజన్ లో ఓ నుంచి ఆర్ వరకు రిలేషన్ అడుగుతున్నారు. సో ఓ నుంచి ఆర్ వరకు కావాలి అంటే ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఓ తీసుకుంటే ఈ నుంచి ఆర్, ఓ నుంచి ఆర్ సరిపోతుంది కదా. సో ఓ టు ఆర్ రిలేషన్ లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్ అండి. వన్ అలోన్ సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్స్ లో చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ఆర్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. అకార్డింగ్ టు ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కంట్రీ A, while the economy of the country was expected to bounce back 3 years ago, it surely has not. This is evident from the fact that the number of new business startups in the country has been only 1200 since the last 3 years అన్నారు. సో ఏం జరిగిందంటే స్టార్టప్ కంపెనీస్ దేని గురించో ఇచ్చారు, 3 years నుంచి ఏం జరుగుతుందో ఇష్యూస్ గురించి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. నెంబర్ ఆఫ్ న్యూ బిజినెస్ స్టార్టప్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఆఫ్ ద కంట్రీస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అన్నారు. కరెక్టే కదా, స్టార్టప్స్ అన్నవి ఎకానమికల్ గా మనకి ఇచ్చే స్టార్టప్ కి మంచి ఎకనామిక్ బ్యాలెన్స్ ని చూపించేదే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ఆన్సర్ కింద తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. కోడింగ్ అండ్ డికోడింగ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ కంపారిజన్స్ తీసుకుంటాం కదా. సో 1 and 2 సెంటెన్స్ ని కంపేర్ చేద్దాం. 1 and 2 సెంటెన్స్ ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్న టర్మ్స్ ఏ ఉన్నాయి చెక్ చేయండి రెండిట్లోనూ. when we compare 1 and 2 sentence కామన్ గా ఉన్నది సాల్వింగ్ మేజర్ పొలిటికల్ ఇష్యూస్, సమ్ ఇష్యూస్ రాదర్ ఇంపార్టెంట్ అని ఇచ్చారు. సో రెండిట్లోనూ ఇష్యూస్ ఆర్ కామన్. సో ఇష్యూస్ ని తీసుకుంటున్నా. సో 1 and 2 లో ఇష్యూస్ కామన్ గా ఉన్నాయి. కామన్ గా ఉన్న నెంబర్ ఏంటో చెక్ చేద్దాం. రెండిట్లోనూ కామన్ గా ఉన్నది 1 అనే నెంబర్ కామన్ గా ఉంది. సో నెంబర్ రాసుకుంటున్నాను నేను 1 అని. సో నెక్స్ట్ కంపారిజన్ లో 1 and 3 ని కంపేర్ చేద్దాం. 1 and 3 ని కంపేర్ చేస్తే పొలిటికల్ ఇస్ కామన్ అండి. సో పొలిటికల్ ని తీసుకుంటున్నాను. కామన్ గా ఉన్న నెంబర్ ఏంటో చెక్ చేయండి రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ నెంబర్ ఇస్ 6. సో పొలిటికల్ క్యాన్ బి కోడెడ్ యాజ్ 6. నెక్స్ట్ కంపారిజన్ 1 and 4 కి చేయాలి. సో 1 and 4 కి కంపేర్ చేస్తే సాల్వింగ్ ఇస్ కామన్. కామన్ గా ఉన్న నెంబర్ చెక్ చేయండి రెండిట్లోనూ కామన్ గా ఉన్న నెంబర్ ఇస్ 20. సో సాల్వింగ్ ఇస్ కోడెడ్ యాజ్ 20 అండి. నేను ఆ లెటర్స్ నెంబర్స్ ని న్యూమరికల్ వాల్యూస్ లో రాసుకున్నాను అంతే. నెక్స్ట్ కంపారిజన్ 2 and 3 కి కదా చేయాలి. సో 2 and 3 ని కంపేర్ చేస్తే ఇంపార్టెంట్ ఇస్ కామన్. సో ఇంపార్టెంట్ ని స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఇంపార్టెంట్ కి నెంబర్ తీసుకుందాం. రెండిట్లోనూ కామన్ గా ఉన్న నెంబర్ ఏంటో చెక్ చేయండి. ద కామన్ నెంబర్ ఇస్ 2 కదా. సో ఇంపార్టెంట్ కి కోడ్ వచ్చింది 2. నెక్స్ట్ కంపారిజన్ 2 and 4 కి చేయాలండి. 2 and 4 ని కంపేర్ చేస్తే రాదర్ ఇస్ కామన్. సో రాదర్ ని తీసుకుంటున్నాను. కామన్ గా ఉన్న నెంబర్ ఏంటో చెక్ చేయండి రెండిట్లోనూ 8 ఇస్ కామన్. సో రాదర్ క్యాన్ బి కోడెడ్ యాజ్ 8. ఇంకా లాస్ట్ కంపారిజన్ అండి 3 and 4 కి కంపేర్ చేస్తాం. 3 and 4 లో కామన్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడతో కంపారిజన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో మనకి మిగిలిపోయింది మేజర్. మేజర్ కి నెంబర్ ఇవ్వచ్చు అంటే 9 అని ఇవ్వచ్చు. సెకండ్ సెంటెన్స్ లో సమ్ ఆగిపోయింది. సమ్ కి కోడ్ ఏంటి అంటే 4 అని ఇవ్వచ్చు. మరి థర్డ్ సెంటెన్స్ లో ఇంటర్వెన్షన్ ఆర్ రిక్వైర్డ్, దీనికి ఏమి ఇవ్వచ్చు అండి కోడ్ అంటే 30 or 3 ఇవ్వచ్చు. మరి లాస్ట్ సెంటెన్స్ లో మిగిలిపోయింది దాన్ ఆర్ రైజింగ్, దీనికి ఏమి ఇవ్వచ్చు కోడ్ అంటే 5 కానీ 100 కానీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. 3, 7, 30 కుడ్ బి కోడెడ్ యాజ్ అన్నారు. 3, 7, 30 అన్నారు. 330 అంటే మనకు వచ్చింది ఏంటి అంటే ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్ ఆప్షన్స్ లో ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఒకటి, ఫోర్త్ ఆప్షన్ ఒకటి సరిపోతుంది, ఫిఫ్త్ కూడా సరిపోతుంది. అయితే రిపిటేషన్ లేకుండా ఉన్నవి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెక్ చేస్తే సెకండ్ సరిపోతుంది. చూడండి యూస్ఫుల్ అనేది న్యూ టర్మ్ కదా, ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మేజర్ అన్నారు. మేజర్ కి ఫస్ట్ సెంటెన్స్ నుంచి 9 వచ్చింది కదా, ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిప్రజెంట్ సమ్ ఇంపార్టెంట్ డీల్స్ అని ఇచ్చారు. సమ్ ఇంపార్టెంట్ డీల్స్ అన్నారు. సమ్ కి మనకు వచ్చిన కోడింగ్ ఏంటి అంటే 4 కదా. సమ్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ 4. సో ఇంపార్టెంట్ అంటే 2. డీల్స్ అనేది కొత్త టర్మ్ అనుకుంటా. సో 4, 2 కాంబినేషన్ లో వచ్చే కొత్త టర్మ్ ఏముందో చెక్ చేయాలి. 10 అనే నెంబర్ లేదు కదా, సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పొలిటికల్ అన్నారు. పొలిటికల్ కి కోడ్ 6 ఇచ్చాం కదా, ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ వాట్ డస్ 8 స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. సో 8 కి కోడ్ ఇచ్చేమేమో రాదర్ అని ఇచ్చాం. ఆన్సర్ చూస్తే ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు చూడండి ఒకసారి. లాజిక్ చెక్ చేస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇన్పుట్ లో మనకి 23 అగ్లీ రస్ట్, 72 39 జంక్, యువర్ 56 30 ట్రిప్ అని కనిపించింది. సో ఫస్ట్ స్టెప్ కి వెళ్ళినప్పుడు ఉన్న నెంబర్స్ లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 72 దాన్ని తీసుకొచ్చి రాశారు. ఆఫ్టర్ దట్ ఇంకేమైనా చేంజ్ ఉందేమో చెక్ చేయండి. సో 72 తర్వాత జంక్ కూడా తీసుకొచ్చి రాశారు. సో 72
జంక్ అనే వర్డ్లు కూడా తీసుకొచ్చి రాశారు. అది కాకుండా 23 అగ్లీ, రస్ట్, తర్వాత 72 ఆల్రెడీ స్కిప్ చేసాం, 39 యువర్, 56 30 ట్రిప్. సో ఫస్ట్ స్టెప్ లో 2 ఎలిమెంట్స్ చేంజ్ అయినాయి. ఏంటిది అంటే ఉన్న వాల్యూలో హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబరు, ఉన్న వర్డ్స్ లో లీస్ట్ ఆల్ఫబెటికల్ వర్డ్ ఉన్న జంక్ తీసుకొచ్చి రాశారు. దీని తర్వాత చేంజ్ చూడండి, 72 జంక్ ఆల్రెడీ ఇలాగే ఉంది. తర్వాత 72 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 72 తర్వాత సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఉన్న 56 ని రాశారు. తర్వాత రస్ట్ అనే నెంబర్ ని లెటర్ ని రాశారు. చెక్ చేసినట్లయితే ఉన్న ఆల్ఫాబెట్స్ లో సెకండ్ ప్రయారిటీ ఉన్న వర్డ్ ని తీసుకొచ్చారు. అంటే ప్రతి స్టెప్ లోనూ 2 ఎలిమెంట్స్ మారుతున్నాయండి. హైయెస్ట్ వాల్యూస్ నుంచి వచ్చే నెంబర్స్, లీస్ట్ ఆల్ఫాబెటికల్స్ నుంచి వర్డ్స్. సేమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీరు ట్రై చేయొచ్చు. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ని బేస్ చేసుకుని ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో ఆల్ ద బ్లాక్స్ ఆర్ స్క్వేర్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద బ్లాక్స్ ఆర్ స్క్వేర్స్, నో స్క్వేర్ ఈస్ ఏ సర్కిల్. కంక్లూషన్స్ చూడండి, అట్లీస్ట్ సమ్ బ్లాక్స్ ఆర్ సర్కిల్స్ అన్నారు, అవ్వట్లేదు కదా. ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్ అండి. నో బ్లాక్ ఈస్ ఎ సర్కిల్ అన్నారు, ట్రూ కదా. సెకండ్ అలోన్ సాటిస్ఫై అవుతుంది, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ నెంబర్ 1 అండి. Then the next question is all the mobiles are gadgets అని ఇచ్చారు. సో all the mobiles are gadgets, some gadgets are expensive, no paper is a gadget అన్నారు. ఏ పేపర్ కూడా గ్యాడ్జెట్ అవ్వదట. నా సీ ద కంక్లూషన్స్ అండి. నో మొబైల్ ఈజ్ ఎ పేపర్ అన్నారు. ఏ మొబైల్ పేపర్ అవ్వదు అన్నారు. అవుటర్ ఉంది అంటే ఇన్నర్ కూడా ఎంప్లాయిడ్ కదా. ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్. ఆల్ పేపర్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. పేపర్స్ అన్నింటినీ తీసుకెళ్లి ఎక్స్పెన్సివ్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ కదా. సో బోత్ ఆర్ ట్రూ అవుతుందండి. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి, ఆల్ ద స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. సమ్ స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్, సమ్ స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్, ఆల్ ద రోడ్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద రోడ్స్ ఆర్ ప్లాట్ఫామ్స్, ఆల్ ద హైవేస్ ఆర్ రోడ్స్ అని ఇచ్చారు. Now see the conclusions అండి. Some stations are definitely not highways అన్నారు. స్టేషన్స్ హైవేస్ అవ్వట్లేదు అన్నారు. మే ఆర్ మే నాట్ కేస్ కదా, చెప్పడానికి లేదండి. ఆల్ హైవేస్ ఆర్ ప్లాట్ఫామ్స్ అవుతున్నాయి కదా. సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ అని ఇచ్చారు. సమ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్, ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ లైన్స్, some lines are paragraphs. Coming to the conclusions, all words being paragraphs is a possibility అన్నారు. వర్డ్స్ అన్నిటిని తీసుకెళ్లి పారాగ్రాఫ్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ అంటే ఎస్, ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. ఆల్ ద వర్డ్స్ ఆర్ లైన్స్ అన్నారు, అవ్వట్లేదు కదండి. వన్ అలోన్ సాటిస్ఫైస్. ఆప్షన్స్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. అండ్ దెన్ సేమ్ స్టేట్మెంట్స్ నుంచి ఇచ్చిన డిఫరెంట్ కంక్లూషన్స్. ఆల్ పారాగ్రాఫ్స్ బీయింగ్ సెంటెన్సెస్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. అసలు పిక్చర్ తో పని లేకుండా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇచ్చిన అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ కదా. సో కంక్లూషన్స్ లో పాసిబిలిటీ కేసెస్ ఆల్వేస్ ట్రూ. సో ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ కంక్లూషన్ లో నో గురించి మాట్లాడారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో నో అనే స్టేట్మెంట్ చెప్పడానికి లేదు కదా. సో వన్ అలోన్ సాటిస్ఫై అవుతుందండి. ఆప్షన్స్ లో చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. సమ్ స్టేషన్స్ ఆర్ platforms, all the roads are platforms, and all the highways are roads అని ఇచ్చారు. ఆల్ రోడ్స్ బీయింగ్ స్టేషన్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. రోడ్స్ అన్ని స్టేషన్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉందా అంటే ఇచ్చినవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి పాసిబిలిటీస్ ఆల్వేస్ ట్రూ. అట్లీస్ట్ సమ్ హైవేస్ ఆర్ స్టేషన్స్ అన్నారు. మే ఆర్ మే నాట్ కండిషన్ కదా. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద వర్డ్ అని ఇచ్చారు. సో ఏం వర్డ్ ఇచ్చారండి? మాకింగ్లీ అనే వర్డ్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ని చూడాలి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కలిపి. సో చెక్ చేద్దాం. MNOPQRSTU, OPQRSTUV, CDEFG. ఫస్ట్ పేరు వచ్చింది అనుకుంటా CNG. సెకండ్ చెక్ చేద్దాం చూడండి. KLMNOPIJKL. సో ఇంకో పేరు వచ్చింది I and L. తరోగా చెక్ చేద్దాం. NOPQGHILO. సో ఫార్వర్డ్ నుంచి 2 పేర్స్ వచ్చినాయి. రివర్స్ లో చెక్ చేస్తే YZ. Z ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఆపేస్తాం కదా. LMN ఇంకో పేరు వచ్చిందండి రివర్స్ లో. ఫస్ట్ పేరు L and N. OPQRS. సో G నుంచి స్టార్ట్ చేసిన GHI. సో ఇంకో పేరు వచ్చింది G and I. మోర్ దాన్ 3 అనే ఆప్షన్ ఉంది. ఇంకా మొత్తం చెక్ చేయక్కర్లేదు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టి బయటకు వచ్చేద్దాం. ఇంకా
సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. యాజ్ మెనీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సన్సెట్ ఇన్ఫోటెక్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ late to work to the HR department is contemplating issuing warning letters to all those who reported to office after 9:45 a.m. for 10 working days in a quarter, considering the grace time period of 15 minutes for reaching the respective floors అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందంటే వీళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి లేట్గా వెళ్తున్నారని రిపోర్ట్ ఇచ్చారు. అయితే గ్రేస్ పీరియడ్స్ 10 minutes గ్రేస్ మినిట్ టైం ఇచ్చారు. దాన్ని దాటి వెళ్ళిన వాళ్ళందరికీ వార్నింగ్ లెటర్స్ ఇచ్చారని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అన్నారు. దీని నుంచి మనం ఏం అజ్యూమ్ చేసుకుని చెప్పొచ్చు. నో గ్రేస్ టైమ్ ఇస్ గివెన్ టు ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద ఆఫీస్ అన్నారు. ప్రతి ఫ్లోర్స్ కి ఇస్తున్నారు అన్నారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ తీసేసామని చెప్పలేదు. కంపెనీ హెచ్ఆర్ పాలసీస్ ఫర్ లేట్ కమింగ్ ఫర్ డిఫరెంట్ ఎంప్లాయీస్ సన్సెట్ ఇన్ఫోటెక్ అన్నారు. డిఫరెంట్ గా ట్రీట్ చేయట్లేదు, అది కూడా లేదండి. సన్సెట్ ఇన్ఫోటెక్ డస్ నాట్ ఆఫర్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ అట్ ద ఆఫీస్ అట్ ద సేమ్ టైమ్ అన్నారు. అలా ఉన్నప్పుడు ఇంత ఇష్యూ జరగదు కదా, సో థర్డ్ది కుదరదు. The official working hours of Sunset Infotech starts at 9:45 sharp in the morning. ఇంత షార్ప్ గా ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వరు కదా, సో డెఫినెట్ గా ఫిఫ్త్ ఆప్షన్ ఇవ్వాలి. చూడండి, లెస్ దెన్ 10 days ఆఫ్ అరైవింగ్ లేట్ బై 10 to 15 minutes is acceptable to the HR department of the office. పైన చెప్పింది అదేగా, సో ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ విత్ థర్డ్, ఫిఫ్త్, 10th and 12th అన్నారు. ఏ లెటర్స్ ని వాడమంటున్నారండి? థర్డ్ లెటర్ ని వాడమన్నారు. సో 1, 2, 3 ఇది థర్డ్ లెటర్. 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12 ఏం లెటర్స్ అంటే సి ఒకటి, పి ఒకటి, ఏ అండ్ ఈ. ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయా అంటే కేప్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఇది కాకుండా పేస్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. మోర్ దాన్ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే ఆన్సర్ షుడ్ బి ఎక్స్ కదా, సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి, ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Question from critical part ఇచ్చారు. A professional surfer escaped a shark attack during a surfing competition on a renowned beach of country X అన్నారు. సో సర్ఫింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, అప్పుడు షార్క్ అటాక్ చేసిందట. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ లో సర్ఫింగ్ కాంపిటీషన్ షుడ్ బి బ్యాన్ ఫర్ కంట్రీ ఎక్స్ అన్నారు. ఒకసారి ఏదో యాక్సిడెంట్ జరిగిందని బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆర్గనైజర్స్ ఆఫ్ ద కాంపిటీషన్ షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ అన్నారు. సో వాళ్ళేమి డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ కాదు కదా, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది సొల్యూషన్ కాదు. సో ఇచ్చిన రెండు కోర్స్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ గా లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ ఫోర్త్ అవుతుందండి. నేదర్ 1 or 2 ఇస్ సఫిషియంట్. ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో క్రిటికల్ పార్ట్ మీద ఇంకో క్వశ్చన్ చూడండి. మిల్క్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బోన్స్. ఇఫ్ యూ డ్రింక్ 2 glasses ఆఫ్ మిల్క్ డైలీ యూ హ్యావ్ అట్లీస్ట్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ osteoporosis which causes our bones to become brittle and fragile. A statement by an orthopedic surgeon అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందంటే మిల్క్ ని డైలీ కన్జ్యూమ్ చేసుకోవటం వల్ల డిసీజెస్ పోయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీసెంట్ ఫైండింగ్స్ అబౌట్ మిల్క్ వీకెన్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద సర్జన్ అని ఇచ్చారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో వీక్ అయ్యేటటువంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయమన్నారు. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కెన్ ఇంపేర్ ఎ చైల్డ్స్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ఐరన్ అండ్ ఈస్ వెరీ స్మాల్ చిల్డ్రన్ కెన్ ఈవెన్ కాజ్ సబ్టిల్ బ్లడ్ లాస్ ఫ్రమ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అన్నారు. ఇది పాయింట్ ని డీవియేట్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్తుంది. సో ఇది సరిపోదు, మిల్క్ ని వీక్ చేసేటటువంటి స్టేట్మెంట్ కావాలి. మెనీ పీపుల్ ల్యాక్ ద ఎంజైమ్ టు డైజెస్ట్ లాక్టోస్. దిస్ ఈస్ కాల్డ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ విచ్ కాజెస్ బ్లాటింగ్ గ్యాస్ అండ్ డయేరియా అన్నారు. ఇది కూడా దాని గురించి కాదండి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి. మనకు కావాల్సింది మిల్క్ గురించి నెగటివ్ టర్మ్. గెటింగ్ అడిక్వేట్ కాల్షియం ఫ్రమ్ ఫుడ్స్ అండ్ మిల్క్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఓవరాల్ స్కెలిటల్ హెల్త్ అన్నారు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, మనకు కావాల్సింది నెగటివ్ కదా. The high amount of protein in milk thins blood, causing it to become acidic. In order to neutralize the acidity, the blood draws out calcium from bones and other tissues అన్నారు. సో ఇక్కడ నెగటివ్ మాటలు వచ్చినాయి మిల్క్ గురించి. మిల్క్ లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా బ్లడ్ ని థిన్ చేసి బయటకు వచ్చేస్తుంది బ్లడ్స్ నుంచి, టిష్యూస్ నుంచి అన్నారు. నెగటివ్ టాపిక్ వచ్చింది ఫోర్త్ ఆప్షన్ లో. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇఫ్ టెన్స్ ఈజ్ రిటర్న్ యాజ్ అని ఇచ్చారు. సో ఎప్పుడైతే కోడింగ్ లో సింబల్స్ ఇచ్చేసారో లెటర్ టు లెటర్ కోడింగ్ తీసుకోవాలి. సో టీ అనేసరికి స్టార్ అవుతుంది, ఈ అంటే 5 అవుతుంది. సేమ్ లాజిక్ ని తీసుకొచ్చి టోన్ కి అప్లై చేయమన్నారు. సో టీ అంటే స్టార్ తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఎలిమెంట్ కనుక కోడింగ్ తెలిస్తే ఆప్షన్ మనం ఫైనల్ చేసుకోవచ్చు. అంటే కోడ్ ఫర్ ఈ ఏంటి అంటే 5 తో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ మ్యాన్ వాక్స్
25 meters towards south అన్నారు. సో 25 meters south కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత he turns to his left. సో 25 meters north కు వెళ్ళిన తర్వాత సో a man walks 25 meters towards north. 25 meters north కు వెళ్ళిన తర్వాత he turns to his left and walks 30 meters. Left కి 30 meters వెళ్ళారు. And then he takes a right turn and walks for 15 meters. And again a right turn with a distance of 30 meters అన్నారు. ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ఈక్వల్ పాయింట్స్ దగ్గర ఆగుతారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పొజిషన్ అన్నారు. ఇక్కడ నుంచి చూసినప్పుడు డిస్టెన్స్ అడుగుతున్నారు. 25 + 15 అవ్వాలండి 40 meters అవుతుంది. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. సో క్యూ అనే పర్సన్ మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అంటే ఎం అనే పర్సన్ కి మదర్ అవుతున్నారు. జే ఈస్ ద సన్ ఆఫ్ ఎం అన్నారు. జే సన్ అవుతున్నారు ఎం అనే పర్సన్ కి. అండ్ దెన్ ఏ అండ్ ఎం ఆర్ బ్రదర్స్ ఆఫ్ ఆర్. సో ఏ అండ్ ఎం బ్రదర్స్ అవుతున్నారు ఆర్ అనే పర్సన్ కి. క్యూ హ్యాస్ ఓన్లీ 2 sons అన్నారు. క్యూ కి ఇద్దరే సన్స్ ఉన్నారు అంటే ఆర్ అనే పర్సన్ ఏమవుతారు, ఫీమేల్ పర్సన్ అవుతారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు జే. సో జే అనే పర్సన్ ఆర్ ని పిలవాలంటే ఆంట్ అనేగా పిలుస్తారు. ఆప్షన్స్ లో చెక్ చేస్తే ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం.